ఓం శ్రీ గురుభ్యో నమ. యోగి శ్రీ రామానంద యతీంద్రాయ నమ. శ్రీ లాహిరి మహాశయుల జీవిత చరిత్ర 9వ అధ్యాయం యోగ సాధన రహస్యంలోని మరికొంత భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ గుడికి వెళ్ళినప్పుడు ఒకరు గుడికి దండం పెడుతున్నారో లేక గుళ్ళో ఉన్న దేవతకు దండం పెడుతున్నారో చెప్పలేమని అంటూ ఉంటారు. దేవతల్లేందే ఏ గుడికి ఎటువంటి విలువ ఉండదు. ఈశ్వరుడేమో అన్ని చోట్ల ఉన్నాడు, అందువల్ల ఆ విగ్రహంలోనూ ఉన్నాడు. ఇది ఏ విధంగా ఎంతవరకు సత్యమో ఆయన మీలో ఉన్నాడన్నది కూడా ఆ విధంగా అంతవరకు సత్యం. కానీ మీలో ఉన్నాడన్నది దానికంటే అధికమైన సత్యం. ఎందుకంటే మీరు నడుస్తూ తిరుగుతూ కనిపిస్తారు. అటువంటప్పుడు దూరాన ఉన్న వస్తువును వెతకడం మానేసి దగ్గరున్న వస్తువును వెతకడమే మంచిది. ఆయన మీలో కూడా ఉన్నప్పుడు, అన్నింటికన్నా దగ్గరలో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న వస్తువు కోసం వెతకడమే బుద్ధిమంతుల పని. ఈ సందర్భంలో కృష్ణ భగవానులు ఇలా చెప్పారు. ఏమని? అన్ని జీవుల్లోనూ పదార్థాల్లోనూ ఆయన ఉన్నాడు, కానీ హృదయ ప్రదేశంలో ఇంకా అధికంగా ఉన్నాడు అని. ఆ హృదయంలోకి మునగడాన్ని గురించిన చర్చ రాంప్రసాద్ కూడా చేశాడు. ఒరే, మనస్సు కాళీమాత పేరు తలుచుకొని మునకేసింది హృదయ సముద్రపు అగాధ జలంలో. అది హృదయంలో మునిగి ఉన్నప్పుడే ప్రాప్తమవుతుంది, బయట కాదు. స్త్రీ సౌందర్యంతో సహా ఈశ్వరుడు సృష్టించిన సమస్త సౌందర్యాన్ని చూడాలన్న కోరికకు లేదా ప్రవృత్తికి అందరికీ అధికారం ఉంది. కానీ ఆ రూపం మీద, సౌందర్యం మీద చూపు ప్రసరించడంతో పాటే దాన్ని సృష్టించిన వాడి మీద దృష్టి నిలపవలసి ఉంటుంది. అపూర్వమైన దక్షతతోనూ కళా కౌశలంతోనూ దాన్ని సృష్టించిన వాడు ఆయన. ఆ సృష్టికర్తను లేదా విశ్వ నిర్మాతను మర్చిపోయి కేవలం ఆయన వల్ల సృష్టి అయిన సౌందర్యాన్ని చూడటం వల్ల పని అయితే జరగదు. ఆయన సృష్టించిన సౌందర్యమే ఇంత అందమైందైతే ఆయన మరెంత అందంగా ఉంటాడో. ఈ ప్రకారంగా సమస్త సృష్టిలోనూ సృష్టికర్తను చూడ్డానికి మీరు ప్రయత్నించినట్లయితే బతుకు ధన్యమవుతుంది. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి, సాధన లేనిదే అటువంటి స్వచ్ఛమైన లేదా నిర్మలమైన దృష్టి ఎవ్వరికీ కలగదు. ఇది కేవలం ఉత్తి మాట కాదు, ఖండించలేని సత్యం. మనస్సు ద్వారా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా స్థాయి భావం ఏర్పడదు. కానీ ప్రాణాయామం ద్వారా ఎంత చేస్తే మనస్సు అంత స్థిరమవుతుంది, అంతే స్వచ్ఛ దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు దాని వెలుగులో సమస్త రూపాల్లోనూ సౌందర్యాల్లోనూ ఆయన దర్శనమే, అంటే ఈశ్వర దర్శనమే అవుతుంది. బ్రహ్మజ్ఞులైన పురుషులు అంటే బ్రహ్మవేత్తలు బాహ్య పూజ చేయవలసిన అవసరం రాదు. యోగిరాజులు స్వయంగా బాహ్య పూజ ఎన్నడూ కూడా చేసేవారు కాదు. ఈ విషయంలో శాస్త్రకథనం ఇలా ఉంది. అంటే బ్రహ్మభావనలో నెలకొని ఉండటం ఉత్తమం, ధ్యానము మధ్యమం, స్తుతి జపము అధమ భావం. బాహ్య పూజ అంటే స్థూల పూజ అన్నింటికన్నా అధమమైంది. కానీ వారు ఎన్నడూ కూడా సాకార అంటే సగుణం ఉపాసన అంటే ఇష్టమున్న వాళ్లకు అడ్డు చెప్పలేదు. పైపెచ్చు సాధారణ జనుల విషయంలో సాధారణ పూజ అంటే సగుణ పూజ అంటే విగ్రహారాధన అన్నమాట ప్రయోజనకరమైందని, దాన్ని తప్పకుండా చేయాలని చెప్పేవారు. సాకార పూజ చేస్తూ ఉంటే ఈశ్వరుడి మీద భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. సమయం వచ్చినప్పుడు ఆత్మ సాధనలోకి మారతారు. అప్పుడు బాహ్య పూజ చేయకపోయినా తేడా ఏమీ రాదు. బొమ్మలన్నీ ప్రాణరూపుడైన ఈశ్వరుడికి ప్రతీకలే. ఋషులు ధ్యానం ద్వారా దర్శనం పొందిన రూపాలన్నింటినీ విగ్రహాల రూపాల్లో స్థాపన చేసి సాధారణ ప్రజలందరూ వాటి మీద శ్రద్ధానిష్టలతో ఆకర్షణ పూర్వకంగా పూజ చేయాలని నిర్దేశించారు. సామాన్య జనులకు ఆత్మకర్మను గురించిన జ్ఞానము లేదు. అందువల్ల తమ అంతర్దృష్టి ద్వారా ఆ రూపాల్ని వాళ్ళు దర్శించుకోలేరు. తెలియవచ్చే ప్రతిదానికి రెండు పక్షాలుంటాయి. ఒకటి బహిరంగ రూపంలోనూ, ఇంకొకటి అంతరంగ రూపంలోనూ విడివడి ఉంటాయి. సాధనా రంగంలోని ఈ రెండు పక్షాల్లో విగ్రహ పూజ, తీర్థాటనము, వ్రతము, ఉపవాసము, గంగా స్నానము, జప సంకీర్తనము, స్తోత్రము, అతిథి సేవ, దరిద్ర సేవ, సాధు సేవ మొదలైనవి.
సాధనలో బహిరంగమైనవి అంటే బాహ్యంగాలు. ఆత్మకర్మ ఒక్కటే అంతరంగ సాధన. ఉద్యోగ రంగంలో పైకి రావడానికి ఒక క్రమము లేదా లక్ష్యము ఎలా ఉంటుందో అలాగే జీవుడి ఉన్నతికి కూడా ఒక క్రమము ఉంటుంది. దయాళువులు, మానవ ప్రేమికులు అయిన సహృదయ ఋషులు మనుషులందరికీ అంతర్లక్ష్య సాధన అంటే అంతరంగ సాధన స్పృహ లేదు కాబట్టి బహిరంగ సాధనను వ్యాప్తి చేశారు. మనుషులందరూ కూడా ఈశ్వర ప్రాప్తి పొందాలని కోరరు. ఈశ్వరుడి ఐశ్వర్యం పొందడంతోనే వాళ్ళు సంబరపడిపోతారు. ఐశ్వర్యాన్నే ఈశ్వరుడు అనుకుంటారు. ఈ విధమైన జనుల సంఖ్య ఎక్కువ. వీళ్ళ కోసమే ఋషులు బహిరంగ సాధనకు గౌరవం చేకూర్చారు, దాన్ని ప్రచారం చేశారు. ఈ రకమైన బహిరంగ సాధన చేస్తూ జన్మాంతరం ద్వారా జీవుడు పరిశుద్ధుడవుతాడు. సాధన తాలూకు అంతరంగత వైపు దృష్టి మళ్లిస్తాడు. అప్పుడే అతడు అంతరంగ సాధనలో మునగడానికి తగుతాడు. అంతరంగ సాధన ద్వారా ఆత్మరాజ్య స్థాపన చేయగలుగుతాడు. అంటే రత్నాల గని కంటికి అగుపడుతూనే ఉన్నప్పటికీ కూడా వాటిని పొందడానికి తవ్వి తీయడం తప్ప మరో ఉపాయం లేనట్లే ఆత్మచింత లేదా ఆత్మకర్మ లేనిదే నన్ను అంటే ఆత్మను చూడటానికి లేదా ప్రాప్తింప చేసుకోవడానికి వేరే ఉపాయం లేదు. బహిరంగ సాధనలో అభిక్రమ అంటే ప్రారంభ లేదా స్థానచ్యుతి సంబంధమైన దోషం ఉంటుంది. కానీ అంతరంగ సాధనలో అభిక్రమ ఏది ఉండదు. బహిరంగ సాధనలో దేవతల పూజ చేయడానికి మొదట శుద్ధమైన బట్టలు కట్టుకోవలసి ఉంటుంది. అపరిశుభ్రమైన బట్టలు కట్టుకొని దేవతా విగ్రహాలను ముట్టుకోవడం పూజా పద్ధతికి విరుద్ధం. లేకపోతే పాపం అంటుకుంటుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి తప్ప మరొకటేది హోమం చేయకూడదు. అలా చేస్తే పాపం వస్తుంది. ఇంతేకాకుండా పువ్వులు, గంగాజలం, తులసి పత్రాలు మొదలైనవి అవసరం. కానీ అంతరంగ సాధనకు ఇవేవి కూడా అవసరం లేదు. శుద్ధమైన బట్ట కట్టుకోకపోయినప్పటికీ దోషం లేదు. బాహ్యమైన ఉపచారాలేవి అవసరం లేదు. కేవలం మనస్సుతోనూ ప్రాణంతోనూ మాత్రమే అంతరంగ సాధన చేయవలసి ఉంటుంది. ఈ రెండు వస్తువులు అందరి దగ్గర ఉన్నాయి. అందువల్ల ప్రాణకర్మే అంటే ప్రాణాయామమే అంతరంగ సాధనకున్న ప్రధానమైన విశిష్టత. కృష్ణ భగవానులు ఇలా చెప్పారు. ఏమని? ఈ నిష్కామ కర్మయోగం అంటే ప్రాణకర్మలో అభిక్రమ లేదా ప్రారంభ విఫలత ఉండదు. ఏ దోషము, ఆటంకము, పాపము కూడా ఉండవు. దీని తాత్పర్యం ఏమిటంటే నిష్కామ కర్మ యోగానికి అంటే ప్రాణకర్మకు ఎలాంటి అభిక్రమ దోషము లేదు. ఎందుకంటే ఇది నిష్కామ కర్మ కావడం వల్ల దీంట్లో కోరిక ఏమీ ఉండదు. ఇది దానంతట అది నడుస్తూ ఉంటుంది. దీనికి కొత్తగా మొదలు పెట్టడం అనేది ఏదీ ఉండదు. ఇది సహజమైంది, పుట్టుకతోనే వచ్చింది. గంగా స్నానము బహిరంగ సాధనలోది. అన్ని వర్గ శ్రేణుల ఉన్నత అధమ జనసామాన్యం గంగా స్నానం చేస్తూనే ఉన్నారు. దీంట్లో ఏమీ ఆటంకం లేదు. గంగా స్రోతపస్వినిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడం అన్నది అందరికీ సమానమే. అలా మెరుగుపడుతూనే ఉంది. కానీ ఎవరైనా గంగా స్తోత్రం పఠిస్తూ భక్తిపూర్వకంగా గంగా స్నానం చేసినట్లయితే అతని ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు భక్తిలో కూడా ఉత్కర్ష పెరుగుతుంది. ఇది అతనికి అదనపు లాభం అన్నమాట. ఇంతకు మించి మరేమీ కలగదు. కానీ ఎవరైనా గంగకు అధిష్టాత్రి అయిన దేవి దర్శనం చేసుకోవాలంటే మాత్రం ధ్యానం ద్వారా అది కలుగుతుంది. కానీ ఒకవేళ ఎవరైనా జీవితాన్ని సఫలం చేసుకోవాలన్న ఉద్దేశంతో కృతార్థుడు కావాలని కోరినట్లయితే తన దేహంలోనే ఉన్న త్రివేణిలో తప్పకుండా స్నానం చేయాలి. ప్రతి ఒక్క మనిషిలోనూ ఈడ, పింగళ, సుషుమ్న అనే ముఖ్యమైన నాడులు 3 ఉన్నాయి. జ్ఞాన సంకలిని తంత్రంలో చెప్పిన ప్రకారం వరుసగా ఇవి గంగా, యమున, సరస్వతి అన్న పేర్లతో పరిచితమైనాయి. అంటే గంగా అంటే ఈడ, యమున అంటే పింగళ, సరస్వతి అంటే సుషుమ్న అనే పేర్లు పరిచితమైనాయి. అంటే ఇడా నాడి గంగ, పింగళ, యమున, ఇడా పింగళుల మధ్య ఉండే సుషుమ్నా నాడి సరస్వతి నది. ఆజ్ఞాచక్ర కనుబొమల మధ్య బొట్టు పెట్టుకునే చోటు స్థానాన్ని తీర్థరాజమైన త్రివేణి ప్రయాగ అంటారు.
ఎవరైనా ఆ ఆజ్ఞాచక్రంలో ఉన్న తీర్థరాజ ప్రయాగలో స్నానం చేసినట్లయితే, అంటే అక్కడ సహస్రారం నుంచి స్రవించే అమృతం తాలూకు సహస్రధారలో మునగగలిగినట్లయితే అప్పుడే అతను సమస్త పాపాల నుంచి విముక్తుడు కాగలుగుతాడు, అంటే విముక్తుడవుతాడనమాట. కానీ అక్కడ స్నానం చేయడం ఎలా? ఆ ప్రక్రియకు సంబంధించిన తంత్రశాస్త్ర భాషలో దాని వివరణ ఈ విధంగా ఉంది. అంటే ఏ ఆలోచనను పట్టుకొని వేలాడకుండా మనస్సును స్థిరం చేసి అవరోధం లేకుండా శ్వాస ప్రశ్వాసలను స్థిరం చేసి అవలంబన లేకుండానే, అంటే మనస్సు ద్వారా, అంటే కల్పన ద్వారా ఏమీ చూడకుండా కూటస్థంలో చూపు నిలిపి ఆ తీర్థరాజంలో స్నానం చేయవలసి ఉంటుంది. దాన్నే ఖేచరీ ముద్రలో అవస్థితి అన్న పేరు పిలుస్తారు. దీన్నే శ్రీకృష్ణ భగవానుడు మన్మన అని చెప్పాడు. అంటే నాలో, అంటే ఆత్మలో మనస్సు ఉంచు, నిమగ్న చిత్తుడువు అవ్వు. మన్మనా భవ మద్భక్త్యో మద్యాజీమాం నమస్కురు. అంటే పరమాత్మనైన నాలో ప్రతినిత్యం నిరంతరంగా మనస్సును దృఢం చేసుకో. నిష్కామ భావంతో పరమేశ్వరునైన నన్నే భజించు. ప్రేమతో విఫలతాపూర్వకంగా నన్నే అర్చించు. దీని తాత్పర్యం ఏంటంటే, చంచల మనస్సే జీవుడి వర్తమాన మనస్సు. వర్తమానమైన దాని ద్వారానే జీవుడు అన్ని పనులు చేస్తాడు. ఈ వర్తమాన మనస్సును ప్రాణకర్మ స్థిరం చేసుకున్న మీదట, అంటే ప్రాణకర్మ ద్వారా స్థిరం చేసుకున్న మీదట వర్తమాన చంచల మనస్సు లేకుండా పోతుంది. అది స్థిర మనస్సుగా మారిపోతుంది. అప్పుడే మనస్సుకు స్థానం ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా మనస్సుకు అవస్థానం ఏర్పరిచినప్పుడే నువ్వు నాకు, అంటే ఆత్మకు నిజమైన భక్తుడివి అనిపించుకుంటావు. అంతేకాకుండా నన్నే పూజిస్తూ యజనశీలుడి రూపంలో, అంటే నా యజ్ఞమే, అంటే ఆత్మకర్మ లేదా ఆత్మయజ్ఞం చేసే ఉపాసకుడి రూపంలో నాకే, అంటే ఆత్మకే నమస్కారం చేస్తావు. అంటే నీకు నువ్వే నమస్కారం చేసుకుంటావు అని, అంటే నిన్ను నువ్వే తెలుసుకుంటావు. ఇందువల్లే ప్రహ్లాదుడికి దర్శనమైనప్పుడు ఆయన తన ఆరాధ్య దైవంతో నమస్తుభ్యం నమోమ్యహం తుభ్యం మహ్యం నమోన్నమః అని చెప్పి ప్రణామం చేస్తాడు. బాహ్యమైన గంగలో శరీరాన్ని ముంచి స్నానం చేస్తూ ఉంటారు, కానీ అంతర్గంగలో దేహాన్ని ముంచడానికి వీలు కాదు. అక్కడ మనస్సును ప్రాణాన్ని మాత్రమే ముంచడానికి వీలవుతుంది. ఆ విధంగా మన ప్రాణాల్ని కూటస్థ రూపిణి అయిన త్రివేణిలో ముంచి స్నానం చేయగలిగితే జీవితం ధన్యమవుతుంది. ప్రాపంచిక మాయామోహం లేదా భవరోగం దూరమైపోతుంది. జన్మ మృత్యు ప్రవాహం ముగిసిపోతుంది. ఆ ఆజ్ఞాచక్రంలో ఉన్న ప్రయాగ తీర్థ రాజంలో మన ప్రాణాల్ని ముంచి స్నానం చేయడం ఎలా? యోగిరాజులు క్రియాయోగ సాధన సందర్భంలో దానికి ఉపాయం చర్చించారు. అదే అంతరంగ సాధన. అది అందరూ చేయవలసింది. అంటే లోపలి సాధన ద్వారా ఎవరి హృదయంలో స్థైర్యం, అంటే స్థిరత్వ స్థితి ఏర్పడుతుందో అతనికి గంగలో కానీ కురుక్షేత్రంలో కానీ స్నానం చేయవలసిన అవసరం లేదు అని. మిగిలిన భాగాన్ని రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.